సిలువకు ముందు 40గా భావించి గుడ్ ఫ్రైడే ముందు లేదా ఈస్టర్కు ముందు 40 డేస్ లెంట్ డేస్గా భావించి ఇలా ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు ఇందులో తప్పే ఉందండి అని అంటారు కదా. ఎందులో 40 దినాలు లెంట్ డేస్ పెట్టడం వల్ల ఏదో ఒక పాపి మారి వస్తాడు కదా, ఈ 40 రోజులు మరి వాక్యం నేర్చుకొని దేవుళ్ళలో ఉంటాడు కదా అని అంటే, 40 రోజులు వాక్యం నేర్చుకొని దేవుళ్ళలోకి వచ్చిన వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి? 40 రోజులు అవగానే మాల తీసినట్టుగా దేవుణ్ణి కూడా తీసి అవతల పడేసి మళ్ళీ లోకంలో కలిసిపోయిన వాళ్ళే కనపడుతున్నారు. కానీ 40 దినాలు వచ్చి వాక్యం విని బుద్ధి వచ్చిపోయి నిజంగా దేవునిలోకి వచ్చి బాప్తీసం తీసుకొని నిజంగా దేవుళ్ళలో ఎదిగిన వ్యక్తులు ఎవరు కనపడుతున్నారు? పోనీ 40 దినాల్లో ఏమైనా సత్యవాక్యం ప్రకటిస్తారా? సత్యవాక్యం ప్రకటించరు. మనుషులు కల్పించిన పద్ధతులే పారంపర్యాచారంగా బోధిస్తారు.